స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు. మరి 2025 చాలా త్వరగా వచ్చేసింది అనిపిస్తోందండి నాకైతే. బిజీగా ఉంటే తొందరగా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఏంటి, అన్ని రాసులకి ఎలా ఉంది, అసలు ముందు మన దేశానికి ఎలా ఉంది? సో మామూలుగా అయితే ఇప్పుడు చూస్తే చాలా మంది ఒక టెర్రర్ పుట్టించేస్తున్నారు, ఏదో వరల్డ్ వార్ వచ్చినంత భయపడిచేస్తున్నారు. అంతే సంగతులు. కొన్ని రాసులు అయితే భయపడిపోయి వణికిపోయేలాగా ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్ లేదు. ఫస్ట్ అన్నిటికంటే ప్రమాదకరమైనది భయం. మన భయమే మనం తినేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ మధ్య చెప్పారు మేషరాశి వాళ్ళకి బాగోలేదు, మీన రాశి వాళ్ళకి ఇంకా అంతే అట్టర్ ఫ్లాప్ అయిపోతారు వాళ్ళు, అట్లా ఇట్లా ఇవన్నీ చెప్పారు. సో ఏది ఎట్లా ఉన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ అనుసరించి చాలామంది ఫాలో అవుతారు. అండ్ ఫస్ట్ భయాన్ని తీసి బయట పెట్టాలి. భయాన్ని బయటపెట్టి మనం ఏవేవైతే రెగ్యులర్గా మనం చేసే మంచి పనులు ఏవైతే ఉంటాయో, మంచి పూజలు కానివ్వండి, మంచి కార్యక్రమాలు, దాన్ని బేస్ చేసుకొని మన రిజల్ట్ ఉంటుంది. రూల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మనకి టైం బాగున్నప్పుడు కూడా మంచి చేయాలి, టైం బాగోలేనప్పుడు కూడా మంచి చేయాలి. మనం టైం బాగున్నప్పుడు చేసిన మంచి మనకు టైం బాగోలేనప్పుడు పనికి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. సో టైం బాగోలేనప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేయాలి అంతే. ఎందుకంటే అలాగో ఈ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మీరు అన్ని బాగున్నప్పుడు మీరు చేసే మంచి పనులు. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏ రాష్ట్రాల వాళ్ళకైతే చాలా భయంకరంగా ఉంది, చాలా ఇదైపోతారు, పోలీస్ కేసులు అయిపోతాయి, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, యాక్సిడెంట్స్ అయిపోతాయి, జాబులు పోతాయి, ఇట్లా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒకటి మీరు చేయాల్సిన 2-3 చిన్న ఏంటంటే ఈ 7.5 ఎవరికైతే ఉందో సెకండ్ ఫేజ్ ఆఫ్ 7.5 నడుస్తుంది ఏలినాటి శనిలో రెండో ఫేజ్ అనమాట. ఒక్కొక్కటి 2.5గా డివైడ్ అవుతుంది ఏలినాటి శని. ఇప్పుడు రెండో ఫేజ్ కొంచెం ఇబ్బందులు పెడుతుంది అంటారు. సో ఆ రెండో ఫేజ్ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ప్రతిరోజు సూర్యుడిని చూసేలాగా ఉండాలి. అంటే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవడం ఒకటి. ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ఫుల్గా చూసుకోవడం ఒకటి. దాని తర్వాత చేపలు, ఫిషెస్కి ఎంతగా ఫీడ్ చేయగలిగితే ఈ ఇయర్ మొత్తం ఎవరికైతే బాగోలేదో వాళ్ళందరూ చేపలకి మనం ఏదో ఒకటి అంటే మనం భూతదయ అంటాం, అన్నిటికీ ఏదో పెడుతూ ఉంటాం పశువులకి పక్షులకి. బట్ ఈసారి ఎక్కువగా ఫిషెస్కి మీరు ఎక్కడైతే సర్వీస్ లాంటిది అట్లా వెళ్ళి వాటికి ఏదైనా ఒకటి తినిపించడం అట్లాంటివన్నీ ఒకటి చేసుకోవడం ఒకటి. దాని తర్వాత మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మర్యాదపూర్వకంగా చూసుకోవడం. అంటే కొంతమంది చాలా చీదరించుకొని వాళ్ళని చాలా ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటారు, అట్లాంటివన్నీ చేయకుండా ఉండడం ఒకటి. తర్వాత రెగ్యులర్గా నీట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. చాలామంది స్నానం అక్కర్లేదు, రేపు అక్కర్లేదు, ఈరోజు అక్కర్లేదు, ఈ నీట్నెస్ ఒకటి నీట్గా ఉంచుకోవడము. అండ్ రెగ్యులర్గా మీరు చేసే పూజలు. అండ్ 2025 ఇయర్ ఆఫ్ మార్స్ అంటే కుజగ్రహానికి సంబంధించిన ఇయర్ కాబట్టి నంబర్ 9 అనమాట ఓవరాల్గా. అయితే దీనికి ఫేవరబుల్ గాడ్ హనుమంతుడు. సో ఎవరికైతే శని బాధలు ఉన్న వాళ్ళు కూడా హనుమాన్ చాలీసా చదివి హనుమంతుడు ఆరాధన చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఏం భయపడకుండా మీ ధర్మంగా మీరు ఏమేమి పనులు అయితే అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి, అవన్నీ చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీస్ 100% ఫుల్ఫిల్ చేస్తూ హనుమంతుడు ఆరాధన చేస్తే సూపర్ డూపర్గా ఉంటుంది ఈ ఇయర్. సో సహాయ సహకారాలు మరింత పెంచి అంతే కదండి. ఎగ్జాక్ట్. పంచాంగంలో ఎవరికి వారికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నా రాశికి ఎలా ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, తర్వాత అవమానం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది చూసుకుంటాం. మన వాతావరణ పరిస్థితులు, రైతులు ఒకప్పుడైతే రైతులట వనిజ గారు మీకు తెలిసే ఉంటుంది, మన ఉగాది పంచాంగం నుంచే ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు ఏ పంట వేసుకోవాలి ఇలాంటివి కూడా తీసుకునేవాళ్ళు అప్పుడు. అవును, కరెక్ట్. ఇప్పుడు మనం ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఎలా ఉంది అని చూసుకుంటాము, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటాము, ఎవరికి వరకు ఇండివిజువల్గా కూడా మాట్లాడుకుంటాం. కొంతమందికి ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, డేటు టైము ఏం తెలియదండి. అలాంటి వారు అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఎక్కడ అంటే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు ఒక టారో రీడర్గా మీరంతా నెంబర్స్ ప్రకారమే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మనము 1 to 9 వరకు తీసుకున్నాం. ఈ నెంబర్స్ కి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఒక్కసారి మీ మాటల్లో తెలుసుకోవాలనిపిస్తోందండి విత్ టారోతో. తప్పకుండా. అయితే ఎవరెవరికైతే డేట్ ఆఫ్ బర్త్ తెలియదో, తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు నేను చేసే టారో చాలా సింపుల్గా ఉంటుంది. మన మనసులో ఇప్పుడు చాలా మీ మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి ఇవన్నీ చూసుకుని ఉంటారు. సో వాటిలో రిజల్ట్ ఎట్లా ఉన్నా ఒకసారి నా బిలీఫ్ మెయిన్ బాబా. ఓకే, బాబాని బిలీవ్ చేస్తే నేను టారోస్ చేస్తూ ఉంటాను ఏది చేసినా కానీ. బాబాని తీసుకొచ్చేసారు. యా. సో 1 నుంచి 9 దాకా ఒక నెంబర్ మనం మనసులో అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల, ఈ కార్డ్స్ తీసే లోపల 1 to 9 ఏదైనా ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. 1 to 9 మధ్యలో ఒక నెంబర్ని మనసులో అనుకోమంటారు.
దాని ప్రకారం మీరు టారో రీడింగ్ చెప్తారు, ఎస్ అంతే కదండి? ఎస్ ఓకే. నాకైతే అనుకున్న పర్సనల్గా number నేను ఎంత బాగా నమ్ముతానంటే టారోని, నేను ఏ రోజు చెప్పలేదు. 200% నేను వనజ గారిని బ్లైండ్గా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ. ఏ విషయం వచ్చినా నేను పర్సనల్గా తనకి కాల్ చేస్తాను, నాకు టారో రీడ్ చేసి తను చెప్తారు ఈ పని చేయొచ్చు చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని. అందులో Thank you. 201% అది కరెక్ట్గా అవుతుంది. థ్యాంక్ సో యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. ఫర్ ద ట్రస్ట్. ఎస్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. తండ్రి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. రిలేషన్షిప్ కార్డ్ తీశారు. ఓకే, నెంబర్ 1. ఓకే అంటే ఆర్డర్లో తీయక్కర్లేదు, నా ఇష్టమా? పర్లేదు, మీ ఇష్టం ఎట్లా అన్నా తీయండి. ఓకే నాకు తెలిసి ఏ కార్డ్కి ఏం చెప్తున్నాను. ఓకే. జై సాయి బాబా. ఓకే, సో ఇవన్నీ నెంబర్ 1 వాళ్ళకి కార్డ్స్, ఓకే మీరు తీసినవి నెంబర్ 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెంబర్ 1 ఎవరు అనుకున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా. ఓకే ఓకే, ఫస్ట్ కార్డ్ ఏంటంటే ట్రస్ట్. మీకు నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఎవరినైనా నమ్మాలి అంటే కాస్త ఏదో మీ పాస్ట్ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ ఏదో ఇంతకుముందు సంవత్సరం ఎవరితో ఏదో ఇష్యూ అవ్వడం వల్ల అందరినీ నమ్మడానికి కొంచెం వెనకాడుతూ ఉంటారనమాట. ఓకే, అయితే అది ఎలాగా ఆ నమ్మకాన్ని మళ్ళీ ఎలా కుదుర్చుకోవాలని మళ్ళీ ఈ దీంట్లో చూద్దాం. సెకండ్ థింగ్ ఏంటంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న యాంగ్జైటీ ఇష్యూస్, మనశ్శాంతి లేకపోవడం అంటారు. సో ఇది చెప్తూనే నేను మీకు రెమెడీ కూడా చెప్పేస్తాను. ఇట్లా మనశ్శాంతి లేకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటున్నాయంటే ఎందుకు మనశ్శాంతి ఉండదు అంటే మీకంటే కూడా మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కువగా మీ మనసు స్పాయిల్ చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి ఇట్లా. సో అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ జడ్జిమెంట్ మీకు ఉండాలి. నెంబర్ 1 వాళ్ళకి మీ ఏదైతే మీరు నమ్ముతారో దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అందరి మాటలు విని అందరిది వినేసి మనసు పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ. సో ఈ మనసు పాడవడం కూడా ఎందుకు అవుతుంది అంటే మీ రిలేషన్షిప్ విషయంలో అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మీ చుట్టూరు జనాలు చేరి మీకు అవి ఇవి చెప్పి మిమ్మల్ని మీ క్లోజ్గా ఉండే మనిషితోటి మిమ్మల్ని డిటాచ్ చేసేసే రకంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ టాపిక్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇదేంటంటే ఇది రిలేషన్షిప్ కార్డ్. ఈ రిలేషన్షిప్ కార్డ్లో కొంచెం డిటాచ్మెంట్స్ చూపిస్తుంది అనమాట. అంటే నాకు వీళ్ళతో అవసరం లేదు వాళ్ళతో అవసరం లేదు అనుకునే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్కి అది ఎందుకు వెళ్తారు? మనశ్శాంతి లేకపోవడం వల్ల. మూన్ కార్డ్ అంట. ఓకే, కాబట్టి ప్రతి సోమవారం రెగ్యులర్గా బిట్వీన్ 6 to 7 శివాభిషేకం చేసుకుంటే ఈ మనస్సుకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అండ్ ప్రతిరోజు మూన్ లైట్లో కాసేపు కూర్చోవడము, మీకు మార్నింగ్ టైంలో మూన్ కనిపిస్తే మార్నింగ్ టైంలో కానీ లేకపోతే పౌర్ణమి వచ్చినప్పుడు మూన్ లైట్లో పౌర్ణమి వచ్చినప్పుడు ఆ రోజు కూర్చోవడం అట్లాంటివి చేసి చిన్న చిన్న రెమెడీస్ పూజలు అవి చేస్తే సరిపోతుంది. బాబా కార్డ్ ప్రకారం మీ కెరీర్ పరంగా చాలా మంచి గ్రోత్ చూపిస్తుంది అనమాట. సో పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్న గ్రోత్ పరంగా బిజినెస్ పరంగా అవ్వచ్చు లేకపోతే కెరీర్ పరంగా జాబ్స్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అనమాట. అయితే ఈ గ్రోత్ కావాలి అంటే రెగ్యులర్గా మీ పేరెంట్స్ సేవ అవసరం అనమాట. తల్లిదండ్రుల సేవ ఇక్కడ ఉండనే ఉంది, తల్లిదండ్రుల సేవ మనకి. ఓకే, సో ఆ సేవ 100% మీరు చేసుకుంటూ ఉండాలి. అయితే అలా చేసుకుంటూ ఉంటే అలాగే మీరు వాటర్ దానం చెయ్యాలి ఈసారి. ఓకే, ఈ సమ్మర్లో మామూలుగా రెగ్యులర్గా గుడులకి వాటికి వెళ్ళొచ్చు, అట్లాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ఆ రెమెడీస్. ఈసారి మాత్రం సమ్మర్ కాబట్టి మేబీ చలివేంద్రాలు లేకపోతే ఎక్కడన్నా ఒక 2-3 టైమ్స్ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి లిక్విడ్ ఫామ్లో నీళ్లు కానీ లేకపోతే మజ్జిగ అట్లాంటివి మీరు ఎంత దానాలు చేస్తే మీది బ్యాలెన్స్ మీ కర్మ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఏంజిల్ గైడెన్స్ మీకు ఏంటి అంటే ఓన్లీ ప్రేమను మాత్రమే చూడండి, అవతల మనిషిలో హేట్రేట్ అవసరం లేదు అని ఒక మంచి గైడెన్స్. అంతే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, నాతో అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు, అట్లాంటివి ఏమి ఆలోచించండి. సహజంగా ఆలోచిస్తాం కదా, అలా వచ్చేస్తుంది మనసు. అంతే ఇప్పుడు చూసావు నాతో అవసరం ఉంది కాబట్టి వచ్చారు అట్లాంటివన్నీ అనుకోకుండా జస్ట్ ఫోకస్ ఆన్ లవ్ అనమాట. అందరినీ ఇష్టపడేలాగా ప్రేమతత్వం అంట, బాబా తత్వం ప్రేమతత్వం. సో అలా ఉంటే సరిపోతుంది. ఇది నెంబర్ 1 నెంబర్ 1 వాళ్ళకి.
Yeah. సో శివుడికి అభిషేకం చేయటం, Yeah. మూడ్ని చూడటం, పౌర్ణమి రెమెడీస్ చాలా వీడియోస్ ఉన్నాయి. పౌర్ణమి రెమెడీస్ చేయడము, ప్రతి సోమవారం బిట్వీన్ 6 to 7 శివాభిషేకం చేసుకోవడం, శివ స్తోత్రాలు అవి చదువుకుంటే సరిపోతుంది. వీళ్ళున్న వాళ్ళు సిల్వర్ వంటి మీద వేసుకునేలాగా చూసుకుంటే మీకు మనశాంతి లేకపోవడం ఇట్లాంటివన్నీ ఉండవు. జస్ట్ ఒక కాయిన్ అన్న బ్యాగ్లోనూ ఎక్కడ క్యారీ చేసినా సరిపోతుంది. వెండి చైన్, వెండి డాలర్, ఏదో ఒకటి సిల్వర్, వెండిని వాడుకో. వెండిని వాడితే ఎవరైతే మనసులో నెంబర్ 2 అనుకున్నారో వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ నేను తీస్తానండి. ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుందో వనజ గారు చెప్తారు. డెఫినెట్గా గుడ్. అలా మధ్యలో నుంచి చేస్తే బాగుంటుంది. ష్యూర్. నాకు ఇందాక ఐడియా రాలేదంటే ఫస్టే తీయాలేమో అని అట్లా అనుకున్నాను. ఈ కార్డులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఓ మై గాడ్, సూపర్. ఓకే, ది రిలేషన్షిప్. ఓకే, సారీ, అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చినాయి. నేను ఫస్ట్ ఒక కార్డ్ తోటి మొదలు పెడతాను. ఓకే. సో నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో ముందు మీరు బద్ధకాన్ని పక్కన పెట్టాలి. వావ్. లేజీనెస్ అన్నదానికి క్వశ్చనే లేదు అసలు ఈ ఇయర్ మొత్తం. ఎందుకు అంటే మీకు లక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెంబర్ 2 వాళ్ళకి. బ్యూటిఫుల్ కార్డ్స్ అనమాట, అన్నీ చాలా బాగున్నాయి కార్డ్స్ అన్నీ. కానీ ఒక్క దగ్గర వెనక ఎక్కడేస్తారంటే మీ బద్ధకం వల్ల మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇది ఒక్కటే కనుక మీరు పక్కన పెట్టేస్తే, ఇది పక్కన పెట్టి దాంతోపాటు ఏం చేస్తారంటే రిలీజ్ పాత ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, బ్యాగేజ్ ఏదైతే ఉందో, బ్యాగ్ నిండా మీరు పాత ఇష్యూస్ అన్నీ, వాళ్ళు చిన్నప్పుడు మీరు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరేమన్నారు ఇవన్నీ ఆలోచించుకొని ఉంటారు. అవన్నీ తీసి పక్కన పెట్టేసి పాత బ్యాగేజెస్ అన్నీ రిలీజ్ చేసేసి, దాని తర్వాత ఈ 2 చేస్తే లేజినెస్, బద్ధకము అండ్ పాత ఇష్యూస్, ఓల్డ్ ఇష్యూస్ అవన్నీ మనసులోంచి తీసేస్తే షవర్ ఆఫ్ అబండెన్స్ అంటే బోల్డ్ అంత అబండెన్స్ అంటే మీరు ఏది తలుచుకుంటే అది మీ చేతిలో ఉంటుంది. నెంబర్ 2 ఎవరైతే అనుకున్నారో లక్ష్మీ కటాక్షం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫేవరబుల్ కలర్ వచ్చింది మీకు ఇక్కడ. సో ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎనీ టైం, ఇది అమ్మవారి కలర్ కూడా. మోస్ట్లీ మనం లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ చూస్తే గ్రీన్ అండ్ రెడ్లో చూస్తూ ఉంటాం కదా. సో ఇది, సో మీరు ఏం చేస్తారంటే ఫ్రైడేస్, అట్లీస్ట్ ఒక 5 ఫ్రైడేస్ ఇది ఒక రెమెడీ లాగా తీసుకోండి. 5 శుక్రవారాలు మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, తామర పువ్వులు ఉంటాయి కదా, తామర పువ్వులతోటి మీ ఇష్టం, మీరు ఎన్ని కౌంట్ 5కు తక్కువ లేకుండా ఎనీథింగ్ అబవ్ 5 మీరు వెళ్ళి అమ్మవారికి అక్కడ పెట్టి అష్టోత్తరం చేయించుకుంటారా, కుంకుమార్చన చేయించుకుంటారా, చేయించుకోండి. ఈ సంవత్సరం మొత్తం చేయించుకున్నా కానీ, ఎందుకంటే మీకు ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువగా ఉంది. అంటే లక్ష్మి అంటే అన్ని రకాలుగా మీరు ఏవేవైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ అచీవ్ అవ్వడానికి గాను చాలా బాగుంటుంది. సో రిలేషన్షిప్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నా అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి ఉందన్నమాట ఇది. సో ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నా, ఏదైనా ఒక మంచి అలయన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేసేయచ్చు. దాని మీద ఏం క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు మీకు. సో బాబా ప్రిడిక్షన్ ఏంటి అంటే మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకి చెప్పుకోవడం, చెప్పాలి. అసర్టివ్ అంటే చెప్పే పద్ధతిలో. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటే దాన్ని స్ట్రైట్గా చెప్పం మనం, దాన్ని తిప్పి అవతల వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చెప్తున్నాం. అట్లా కొంచెం అసర్టివ్గా, అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో పాయింట్ చక్కగా కరెక్ట్గా చెప్పేస్తే కనుక మన మెసేజ్ని బ్యూటిఫుల్గా కన్వే చేస్తే, వర్క్ పరంగా చూస్తే మంచి రివార్డ్స్, రికగ్నేషన్స్, బిజినెస్లో గ్రోత్, అన్ని రకాలుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నెంబర్ 2 వాళ్ళకి. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే మీరు కనుక మనసులో నెంబర్ 3 అనుకుంటే 2025 అంటే 2025న మీకు ఎలా ఉండబోతోంది, ఏం చేయాలి, ఈ రెమెడీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో నెంబర్ 3 ఎవరైతే అనుకున్నారో మనసులో వాళ్ళకి
2025 ఫస్ట్ బాబా ప్రిడిక్షన్తో చేద్దాము. ఇప్పుడు మీ లైఫ్లో అవుతున్న ప్రతి ఒక్క సంఘటన ఏదైతే ఉందో అది జస్ట్ బేస్డ్ ఆన్ మీ కర్మ అనమాట. మీ పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఈ మధ్య చేసినవి అవ్వచ్చు, లేకపోతే ముందు జన్మలో చేసిన కర్మ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎఫెక్టే ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుంది అనమాట. మంచి చెడు ఏదైనా కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అన్ని రకాలుగా బాగున్నా మీ కర్మానుసారంగా జరగాల్సిందే జరుగుతుంది. సో పనిష్మెంట్ ఉన్నా మీకు కర్మానుసారంగానే అవుతుంది అనమాట. సో వాటిని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది ప్రస్తుతానికి అంటే కనుక, అన్నిట్లో ఆటంకాలు వస్తున్నాయంటే దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది ఒకసారి చూసుకోండి. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి గాను నేను మిగతా కార్డ్స్ చూసాక రెమెడీస్ చెప్తా. ఇంకొకటి ఏంటంటే సెకండ్ కార్డ్ ఏం చెప్తుందంటే వీళ్ళు చాలా చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, మామూలుగా కూడా చీకటి అంటే వాళ్ళకి డార్క్నెస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. అన్ని లైట్లు ఆపేసి ఏదైనా చీకటి ప్లేసెస్లో కూర్చోవడానికి. సో మీరు ఏదైతే ఆ చీకటిని ఇష్టపడడం అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఫస్ట్ బయటకు రావాలి. వచ్చి ఫ్రెష్ ఎయిర్, నేచర్తో ఎంతగా కనెక్ట్ అవ్వగలిగితే మీకు ఆరోగ్యం అంతా సపోర్ట్ చేస్తుంది మీకు. సో నేచర్తో కనెక్ట్ అవ్వడం 2025కి మీకు రూల్ అనమాట. అంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే నేచర్తో కనెక్ట్ అవ్వడం, జస్ట్ వాకింగ్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ నేచర్ రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయడం చాలా నెంబర్ 3 వాళ్ళకి. మిమ్మల్ని బాధ పెడుతున్న ఏ విషయాన్నైనా జస్ట్ లెట్ గో, అంతే, వదిలేసేయండి. దాన్ని పట్టుకొని కూర్చుంటే మీ ఫ్యూచర్కి అదే బ్లాకేజ్, చాలా పెద్ద బ్లాకేజ్ ఏదైనా ఉంది అంటే, మీరు ఒక విషయం ఏదైనా అయింది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న ఇష్యూ అయితే దాన్ని అక్కడికి బ్రేక్ చేయరనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. దీన్నే ఇంకా ముందుకు లాగుతాను నేను. దీన్నే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా అవుతూనే ఉంటుంది, కానీ మీకు ఎక్కడికో సొల్యూషన్ దొరకదు మీకు. సో అది అక్కడికి మీకు ఏదైనా ఒక రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అనుకుంటే, ఏదైనా ఇష్యూ అయితే దానికి అక్కడికక్కడే సొల్యూషన్ మనమే వేయాలి, స్టాప్ చేసి అది అక్కడికి వదిలేయండి. ఇంకా ఆ రిలేషన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అక్కడికి అది వదిలేయాలి. అలాగే ఏంటంటే మీరు ఎవరినో దూరం పెడుతున్నారు ప్రస్తుతానికి, సో వాళ్ళకి వెళ్ళి ఓపెన్గా వెళ్ళి మాట్లాడి, మీ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. నెంబర్ 3 ఎవరైతే ఇచ్చారో రిలేషన్షిప్స్లో ఎక్కువ, వీళ్ళకి ఎక్కువ రిలేషన్షిప్ కార్డ్సే వస్తున్నాయి నెంబర్ 3 వాళ్ళకి. కాబట్టి మీరు అన్ని రిలేషన్షిప్స్, పేరెంట్స్ కానివ్వండి, సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్ రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అన్నింటినీ మీరు సెట్ చేసుకునే ఇయర్ 2025 మీకు. ఎందుకంటే మోస్ట్లీ 3 కార్డ్స్ రిలేషన్షిప్ కార్డ్స్ వచ్చినాయి వీళ్ళకి. కాబట్టి మీ రిలేషన్షిప్స్ అన్నీ సార్ట్ చేసుకుంటే అక్కడి నుంచే మీకు సపోర్ట్ దొరుకుతుంది ఈ ఇయర్ మొత్తం. ఇది ఇంకొకసారి చెప్పరా, ఎవరినైతే దూరం పెడుతున్నారో వీళ్ళు పర్పస్ఫుల్గా ఎవరినో దూరం పెడుతున్నారు, బాగా కావాల్సిన వాళ్ళని. ఓకే, సో దానివల్ల కూడా వాళ్ళు పడే బాధ ఏదైతే ఉందో దానివల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ ఉంటాయి లైఫ్లో. ఓకే, నాకు కావాల్సిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధ వల్ల వీళ్ళకి లైఫ్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మాట్లాడి సార్ట్ అవుట్, ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ సార్ట్ ఇట్ అవుట్, అంతే. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సార్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఒకటి, ఐ థింక్ ఫస్ట్ కార్డు నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఈ కార్డ్ కూడా ఎంత మీరు పీస్ ఆఫ్ మైండ్, మెడిటేటింగ్ స్టేట్లో ఎంత ఉండగలిగితే, అంటే పెద్ద పెద్ద పూజలు అట్లా అని కాదు, కామ్ యువర్ మైండ్ అనమాట. ఎంత సైలెంట్గా మ్యాక్సిమం టైమ్ మీకు అవసరమైతే మాట్లాడండి, లేదు అంటే కామ్గా ఉండండి. ఈ 2 ఆప్షన్స్ 2025కి వీళ్ళకి. ఓకే, కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ప్రొటెక్షన్ అవసరం. మీ ఫైనాన్సెస్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని చాలా ఖర్చు పెట్టేసి అలా కాకుండా మీకు వచ్చే ప్రతి మనీలో కాస్త సేవింగ్స్ అవసరం. సేవింగ్స్తో పాటు మీకు వచ్చే ఎర్నింగ్స్లో 1% చారిటీ చేయాలి. అట్లా చేస్తే మీకు ఈ ఇయర్ మొత్తం పీస్ఫుల్గా నడుస్తుంది. అండ్ లాస్ట్ కార్డ్ ఏంటి అంటే, మీరు మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీని తప్పించి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. ఇది మాత్రం వదిలేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక 1 lakh శాలరీ అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది 1 lakh కదా, ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకు 2 lakhs వస్తుంది కదా అని ఈ ఆపర్చునిటీని వదిలేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు వచ్చిన ఆపర్చునిటీని ఫస్ట్ గ్రాబ్ చేసుకోండి, అది ఒకటి తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈ 2025 మాత్రం ఇలాగ కొంచెం గ్రౌండెడ్గా ఉండడము, రిలేషన్షిప్స్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము, హెల్త్ విషయంలో ఓపెన్ ఎయిర్లో ఉండడము, కాస్త మెడిటేటెడ్ స్టేట్లో అవన్నీ ఉంటే కనుక చాలా బాగుంటుంది.
సో మీరు చేయాల్సింది ఏంటి అంటే రెమెడీ కర్మ అనుసారంగా జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి అని ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది జస్ట్ చారిటీ ఒక్కటే చేయాలి. సో బ్లైండ్ స్కూల్స్, ఇప్పుడు పూజలు రెగ్యులర్గా మీరు ఏవేవైతే పూజలు చేస్తారో అవే చూస్తారు. బ్లైండ్ ఎవరైతే ఉంటారో, బ్లైండ్ స్కూల్స్ కానీ బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు తోచినంత సహాయం మీరు చేయండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. అది కాకుండా మీరు ఇచ్చే ఏదైనా కానీ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళకి బట్టలే అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అట్లాంటివి ఇస్తే మీకున్న బ్లాకేజెస్ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది వాళ్ళకి రెమెడీ ప్లస్ రీడింగ్స్. సో ఇది నెంబర్ 3కి సంబంధించి. వాళ్ళకి నెంబర్ 4కి ఎలా ఉంది అనేది చూద్దామా? తప్పకుండా. రైట్, ఇమ్మంటారా నన్ను కార్డ్స్? తీయండి. నెంబర్ 4 వాళ్ళకి 2025 ఎలా ఉండబోతుందో ఒకసారి మీరు కార్డ్స్ ఇస్తే చూద్దాం. సో 4 నెంబర్కి అనుకునే వారికి సంబంధించి కార్డ్స్ అయితే నేను తీసిచ్చానండి. వాళ్ళకి జయ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి 4 నెంబర్. ఓ ఓకే, దేవుడా అంత బాగున్నాయండి. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ మీకు చాలా చాలా ప్రతి స్టెప్లో ఒక ఆపర్చునిటీ కనపడుతూ ఉంటుంది అనమాట. ఏది అంటే పట్టిందల్లా బంగారం అంటాం కదా, సో అలాంటిది ఆపర్చునిటీ వీళ్ళకు ఉందన్నమాట. సో మీకు ఈ సంవత్సరం మంచి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ కూడా, అంటే మీకు మంచి గుర్తింపు ఫ్యామిలీలో అవ్వచ్చు, వర్క్లో అవ్వచ్చు, మంచి మంచి అంటే కొంచెం పబ్లిక్గా ఉన్న వాళ్ళకి మంచి అవార్డ్స్ రావడం, రివార్డ్స్ రావడం, అట్లాంటివి కూడా ఈ ఇయర్ మీకు బాబా సజెషన్. ఓకే, అంటే మనం ఉంటుంది కదా, నా లైఫ్ నేనే రాసుకుంటాను అంటాం కదా, సో అట్లాంటిది ఈ సంవత్సరం అనమాట. యా, మీరు ఏది డిసైడ్ చేసుకుంటారో మీ లైఫ్, సో అది గుడ్ థింగ్స్ అయితే కనుక మంచిగా రాసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సో బేసిక్గా ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంది ఇయర్. వాట్ ఎవర్ యూ డూ, మీరు ఏదైతే చేస్తారో అది మాత్రమే జరుగుతుంది అనమాట. మంచి పనులు చేస్తూ ఉంటే అంతా మంచి జరుగుతూ ఉంటుంది. ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా, ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ మీ లైఫ్ మీరు డిజైన్ చేసి, టైలర్ యువర్ లైఫ్ అంటాం కదా, మనకు నచ్చినట్టు మన లైఫ్ని డిజైన్ చేసుకోవడం ఈ కార్డు చెప్తుందనమాట. అయితే ఒకటి ఏంటంటే క్లారిటీ అవసరం చాలా లైఫ్లో. సో ఎందుకంటే మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి అని చెప్పాం కాబట్టి ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ రీడింగ్స్ అన్నీ ఎవరైతే బిలీవ్ చేస్తారో, నెంబర్ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రీడింగ్స్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, టారో రీడింగ్స్ని, ఫస్ట్ మీ లైఫ్ని మీరు క్లారిటీ అంటే ఏం చేయాలనుకుంటున్నారని ఒక డైరెక్షన్ ఒకటి పెట్టుకొని, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట. మనం ప్రాజెక్ట్ ఎట్లా అయితే చేసుకుంటామో, ఏదైనా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, అట్లా స్టెప్ వైజ్ ఏమేమి చేయాలందో అవన్నీ నెంబర్ 4 వాళ్ళు ఫస్ట్ అవన్నీ రాసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకటి హెల్త్ పరంగా ఏంటంటే మీ మజిల్ వీక్ అయ్యే అవకాశాలు కొంచెం కనపడుతున్నాయి. ఓవరాల్గా బాగున్నా కొంచెం హెల్త్ విషయాల్లో ఏంటంటే మనకి మజిల్ పెయిన్స్ కానివ్వండి, మజిల్ వీక్నెస్ అవ్వడము, ఇట్లాంటివి చాలా చూపిస్తుంది. కాబట్టి మజిల్ స్ట్రెంత్ అయ్యే ట్రైనింగ్స్ అట్లాంటివి, వాట్ ఎవర్ జిమ్ కానివ్వండి, యోగా అట్లాంటివి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే షేరింగ్ చాలా అవసరం అనమాట. అంటే మీ దగ్గర ఏదైతే ఉందో మీ అనుకున్న వాళ్ళకి కాస్త షేర్ చేయాలి. అవి సీక్రెట్స్, కొన్ని 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 సీక్రెట్స్ అంటే మనతోటి మనకి సొల్యూషన్ రాదు కొన్ని విషయాలలో. నార్మల్గా అంటే మన సీక్రెట్స్ మన దగ్గరే ఉండాలి నన్ను అడిగితే. కానీ కొన్ని విషయాలలో ఏంటంటే మీకు సొల్యూషన్ లేని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు బాగా నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అవి డిస్కస్ చేసుకోవడము అది. అండ్ ఈ ఇయర్ మొత్తం ఏంటంటే గో విత్ ద ఫ్లో అంటాం కదా, ఎలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా. చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ వస్తాయి, పెద్ద అవి చాలా చాలా కామన్. సో నెంబర్ 4 వాళ్ళకి మాత్రం చాలా ఈజీ ఇయర్ ఈ సంవత్సరం. ఓకే, అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్ విషయాలలో ఒక్కొక్కసారి మీకు కొంచెము నా అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో అని చిన్న చిన్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న భయం వేస్తూ ఉంటుంది. సో ఎవరు ఎక్కడికి వెళ్ళరు. సో మీ యాక్షన్స్ని అనుసరించే వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి నెంబర్ 4 వాళ్ళు సో ఇట్లాంటి భయాలు ఏం లేకుండా
మధ్య మధ్యలో చిన్న చిన్న వస్తూ ఉంటాయి, టెన్షన్స్, చిన్న హెల్త్ ఇష్యూస్, అవన్నీ వెరీ కామన్ అనమాట. స్మూత్గా ఉందంటే ఏమీ రాకుండా అయితే ఉండదు. సో అవన్నీ ఉంటేనే, బట్ అవన్నిటిని హ్యాండిల్ చేసుకునేంత సత్తా కూడా మీకు ఈ సంవత్సరం ఉంటుంది. ఓకే, రెమెడీ ఏమన్నా చెప్తారండి నెంబర్ 4 వాళ్ళకి? ఎస్, నెంబర్ 4 వాళ్ళకి నేను చెప్పే ఒక రెమెడీ ఏంటంటే, మీకు ఈ సంవత్సరం మొత్తం వీలైనన్ని సార్లు విఘ్నేశ్వరుడు ఆరాధన, మీకు కుదిరితే బుధవారం చవితి వచ్చినా లేదని ఏదైనా వినాయక చవితి అట్లాంటి టైంలో ఒక్కసారి గణపతి హోమం చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సూపర్ అండి, సూపర్.